కానీ ఉద్దేశపూర్వకంగానే కుడి వైపున నిజమైన పువ్వులను అమర్చి ఎడమ వైపున అనుకరణలను అమర్చి వాటి అందం ఒకేలా ఉన్నప్పటికీ నిజమైన జ్ఞానం ఉన్న రాజు మాత్రమే వాటిని వేరు చేయగలడు. నిజమైన పువ్వువి నువ్వే శబారాణి. మీ జ్ఞానం మరియు విజయాల గురించి నేను విన్నవన్నీ నిజమే. నేను వచ్చి నా కళ్ళతో చూసే వరకు నేను దానిని నమ్మలేదు. ఇప్పుడు కూడా నేను దానిలో సగం కూడా వినలేదని నాకు అర్థమైంది. మీ జ్ఞానం మరియు శ్రేయస్సు నివేదికలను మించిపోయింది. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులకు శాశ్వత ప్రేమ యుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్య కార్యాలను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను. ధన్యవాదాలు శబారాణి. ఇశ్రాయేలు దేవునికి స్తుతి కలుగునుగాక. శబారాణి కోసం అంతా సిద్ధం చేయండి. ఆమె కోరుకున్నదంతా ఇవ్వబడాలి. ఏ లోటు లేకుండా ఆమెను గౌరవంగా పంపించండి. ఆమె ఆనందంతో శాంతితో తన దేశానికి తిరిగి వెళ్ళాలి. ఇచ్చి మరీ పంపించాడు. అక్కడ తను చూసిన ఆత్మీయత, ప్రజలు కనపరిచిన గౌరవం, రాణి తన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుని అత్యంత సంతృప్తితో తిరిగి తన దేశానికి పయనమైంది. యేసు ఇలా అన్నాడు, తీర్పు దినమున షేబా రాణి ఈ తరమును ఖండించుటకు లేచును. ఎందుకంటే ఆమె సొలొమోను రాజు కంటే దేవుని గొప్పతనాన్ని ప్రకటించింది. కానీ ఈ తరం సొలొమోను కంటే గొప్పవాడైన దేవుని గొప్పతనాన్ని చూడలేకపోతుంది. ఏమిటో తెలుసా? ఆమె